స్టార్ట్. ఈపీఎస్ లాస్ట్ సెషన్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. 6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనకి. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్యాలిక్యులేట్ బేసిక్ ఈపీఎస్ ఫర్ ద పీరియడ్ ఎండింగ్ 2010, 11, 12. ప్రాఫిట్ అట్రిబ్యూటబుల్ రకరకాలు ఇచ్చాడు. ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ఒకటి ఇచ్చాడు. బేసిక్ ఈపీఎస్ అడుగుతున్నాడు, చేద్దాం. షేర్స్ అవుట్ స్టాండింగ్ బిఫోర్ రైట్స్ ఇష్యూ ఎంత అంట? 500. అరే సేమ్ క్వశ్చన్ లా ఉంది. రైట్స్ ఇష్యూ ఎంత? 1 న్యూ షేర్ ఫర్ ఈచ్ 5 అవుట్ స్టాండింగ్ షేర్స్. ఓకేనా? అంటే ప్రతి 5 షేర్స్ కి ఒక షేర్ వస్తుంది. అంటే ప్రస్తుతానికి ఎన్ని షేర్స్ ఉన్నాయి? 500 షేర్స్ ఉన్నాయి. అంటే ఎన్ని వస్తాయి చెప్తారా? 100 షేర్స్ అన్నా. 100 కి మనం ఎంత తీసుకుంటున్నాం చూడండి. మనం ఎంత తీసుకుంటున్నాం? 5 రూపీస్ తీసుకుంటున్నాం. కానీ బయట మార్కెట్ లో ఎంత ఉంది చెప్పండి? 11 రూపీస్ ఉంది. 100 into 5/11 అయినా మనం చేసేది ఎంత చెప్తారా? 45.45 షేర్స్ కంప్లీట్ గా వస్తున్న షేర్స్. అంటే మరి మిగతా బోనస్ ఎలిమెంట్ ఉన్న షేర్స్ ఎన్ని? 100 లో 54.55 అయినా? 54.55 అయినా 100 కి? 54.55 అయినా? సో బోనస్ ఉన్న ఎలిమెంట్ షేర్స్ 54.55 షేర్స్, అంతేనా? సో 45 55 అనుకున్నాడు. రౌండ్ ఫిగర్ లాగానే వేసుకోవాలి. సరే, మనం 55 పాయింట్ ఎంత కొంత లెక్కెట్టాం కదా. ఇప్పుడు ఆడు ఏమడుగుతున్నాడు మనకు? అసలు బేసిక్ ఈపీఎస్ అడుగుతున్నాడు. బేసిక్ ఈపీఎస్ బోనస్ ఎలిమెంట్ అంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ నుంచి ఉన్నాయని అనుకుంటామా లేదా చెప్పండి. సో ఫస్ట్ నుంచి అంటే 2010 నుంచి ఉన్నాయని అనుకుందాం. సో 2010 లో 1100 డివైడెడ్ బై ఎన్ని షేర్స్ ఉన్నట్టు? 500 ప్లస్ ఇవేనా? అవునా కదా చెప్పండి. సో 554.55 అయినా ఎంత చెప్తారా? 1.98. ఏది ఇది ఆన్సర్? ఏది బోనస్ ఎలిమెంట్? అసలు లెక్కట్లేదు. రీస్టేట్మెంట్ చేయలేదు ఆడు. బేసిక్ ఈపీఎస్ ఓకే, రీస్టేట్మెంట్ చేశాక 2 వచ్చింది ఆడికి. మనకి ఎంత వచ్చింది? ఓకే 555 వేయండి. ఇక్కడ 555 వేస్తే అదేలే, ఆ రౌండ్ ఫిగర్ చేస్తాడు 1.1 కి. అదే చూస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. 500 ప్లస్ 100 11 into 5 500 into 11 చేశాడు. ఓకే సరిపోయింది. 5 into 100 చేశాడు, సరిపోయింది. ఇది ఒకసారి చేయండి. వీడికి అది ఎగ్జాక్ట్ గా 10 రూపీస్ వస్తుంది రావట్లేదు. ఒకసారి చూడండి. 500 into 11 ఎంత? 5500 ప్లస్ 500 డివైడెడ్ బై 600 అంటే 6000/600 10 వస్తుంది. 11/10 ఓకే, ఇడికి 1.1 వచ్చింది. మనకి ఎగ్జాక్ట్ గా రావట్లేదా? మీరు లెక్కెట్టారా? 100 into 5 రూపీస్ డివైడెడ్ బై 11 రూపీస్. 500 డివైడ్ బై 11 ఎంత వచ్చింది మీకు? 45.45 వచ్చిందా? ఇది కనుక్కోండి, ఇది కనుక్కోండి. 1100 డివైడెడ్ బై 500 into 1.1 అంటే 550. ఇది కూడా ఎగ్జాక్ట్ గానే వస్తుంది అడికి. మనకి ఎగ్జాక్ట్ గా రావట్లేదు, 1.98 చిల్లర వస్తుంది. సో రౌండ్ ఫిగర్ మనకు వచ్చింది. ఆడేం చేశాడు? నార్మల్ గా లెక్కెట్టాడు. మనం నిన్నే నేర్చుకున్నాం కదా, ఇలా కూడా లెక్కెట్టచ్చు కదా. ఆడు మొత్తం షేర్స్ కి లెక్కెట్టాడు. 11 రూపీస్ 500 షేర్స్ ఆల్రెడీ ఉన్నవి, ప్లస్ 5 రూపీస్ కి అదే 5 రూపీస్ ఇచ్చి ఎన్ని షేర్స్ వస్తాయి? 100 షేర్స్ వస్తాయా? డివైడ్ బై మొత్తం కలిపి ఎన్ని షేర్స్ ఉంటాయి? 600 షేర్స్ అయినా. సో పై న్యూమరేటర్ ఏమవుతుంది? 5500 ప్లస్ 500 అంటే 6000 డివైడ్ బై 600 అంటే ఎంత? 10 రూపీస్ అయినా. మీకు గుర్తుందా నిన్న కనుక్కున్నాం బోనస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అని? 11/10 1.1 తో మల్టిప్లై చేస్తే సరిపోద్దని అనుకున్నాము. అలా చేసినా చేయొచ్చు. మనం చేసినట్టు ఆడికి 550 వస్తున్నారా, నాకు ఎంత వచ్చారా? 554 పాయింట్ ఎంత వచ్చారా? అందుకే తేడా వచ్చిందిరా. 4 షేర్స్ వల్ల తేడా వచ్చిందిరా. ఓకేనా? సో ఎలా చేసినా వస్తుంది ఆన్సర్. 2.2 ఇక్కడ 2 వచ్చింది. సో మిగతావన్నీ కనుక్కోగలమా లేదా చెప్పండి. మిగతాదంతా సేమ్ సమ్. కాకపోతే మధ్యలో ఏం చేయాలి మీరు? 2010 ఓకే, 2011 లో మధ్యలో ఎప్పుడు ఎక్సైజ్ అయ్యి ఫస్ట్ మార్చిన రైట్ షేర్స్ కూడా వచ్చాయి కదా. అవునా కదా చెప్పండి. సో మనం ఏం లెక్కటాలి? 500 షేర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. బోనస్ షేర్స్ ఎన్ని? బోనస్ షేర్స్ ఫస్ట్ నుంచి ఉన్నట్టే కదా. 50 అని అనుకున్నాడు కదా, 50 వేసుకుంటున్నాను నేను రౌండ్ ఫిగర్. ప్లస్ దాంతో పాటు రైట్ షేర్స్ ఎన్ని? మరి 50 అయితే అవన్నీ 50 అయినా. అవునా కదా చెప్పండి. 50 ఎప్పటి నుంచి వచ్చాయి? అవి ఫస్ట్ మార్చ్ నుంచి వచ్చాయి. అంటే 50 into 10/12 అయ్యాలో లేదా చెప్పండి వాటికి. ఆలోచించండి. జనవరిలో రైట్స్ ఇష్యూ మనం ఇచ్చాం. ఎక్సైజ్ డేట్ ఫస్ట్ మార్చ్ అనుకుందాం, నేను అజంప్షన్ తీసుకుంటున్నా. ఎంత చెప్తారా? 42 ఇవి అంటే మొత్తం కలిపి 592 అయినా. అవునా కదా చెప్పండి. సెకండ్ ఇయర్ లో అలా లెక్కెట్టాం అప్పుడు. 1500 డివైడెడ్ బై 592 ఎంత చెప్తారా? 2.54. ఓకేనా? క్లియరా కదా చెప్పండి. సెకండ్ ఇయర్ లో. థర్డ్ ఇయర్ లో మొత్తం ఉన్నట్టే. 500 ఉన్నట్టే, 50 ఉన్నట్టే, ప్లస్ ఎక్స్ట్రాగా వచ్చిన 50 రైట్ షేర్స్ కూడా ఉన్నట్టేనా కదా చెప్పండి. మొత్తం ఎన్ని షేర్స్? 600 షేర్స్. సో 600 1800 ఉన్నది ఎర్నింగ్స్. 1800 డివైడ్ బై 600 ఎంత? 3 రూపీస్.
సేమ్ క్వశ్చన్ రా, ఏం మారలేదురా. బేసిక్ ఈపీఎస్ అడిగినప్పుడు ఒరిజినల్ గా చెప్పేయండి, రీస్టేట్మెంట్ కూడా చెప్పేయండి. అంటే బోనస్ ఎలిమెంట్ లేకపోయి ఉంటే ఏంటి, బోనస్ ఎలిమెంట్ ఉంటే ఏంటి అని కూడా చెప్పేయండి. ఓకేనా కాదా? బోనస్ ఎలిమెంట్ అనే పాయింట్ ఎక్కడ వచ్చింది? 2010 లోనే కదా వచ్చింది. 2010 లో అసలు బోనస్ ఎలిమెంట్ అనేది పాయింటే లేకపోతే 1100 డివైడ్ బై 500 చేసేవాళ్ళమా? అవునా కదా చెప్పండి. సో 1100 డివైడ్ బై 500 వేసేయండి, రీస్టేట్మెంట్ కూడా కనుక్కోండి అంటున్నాను. అర్థమైందా లేదా చెప్పండి? సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దామా? చూడండి. ప్రాఫిట్ అట్రిబ్యూటబుల్ టు ఆర్డినరీ ఈక్విటీ హోల్డర్స్ ఎంతంట? 12,000 రూపీస్, ఎక్స్క్లూడింగ్ ఎనీ ఎర్నింగ్స్ ఆర్ డివిడెండ్స్ పెయిడ్ బై ద సబ్సిడరీ. అంటే ఓన్లీ ఆర్డినరీ ఈక్విటీ హోల్డర్స్ ఆఫ్ పేరెంట్ ఎంటిటీ ఎర్నింగ్స్ అవి. ఓకేనా? 12,000. ఆర్డినరీ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఎంతంట? 10,000. ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సబ్సిడరీ ఓన్డ్ బై ద పేరెంట్, అంటే సబ్సిడరీ కంపెనీ షేర్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయంట? 800 ఉన్నాయంట. అలాగే వాళ్ళకి సంబంధించిన 30 వారెంట్స్ కూడా ఉన్నాయండి. వారెంట్స్ అంటే ఏంటి? షేర్ వారెంట్స్ అంటే ఏంటి? ఖచ్చితంగా మనకే ఇస్తానని చెప్పి ముందు ఎంతో కొంత డబ్బులు తీసుకున్నారు, అంటే ఫ్యూచర్ లో మనకు రాబోతున్న షేర్స్ అది. ఓకేనా? అలాగే 300 కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, అంటే ఇవి కూడా ఫ్యూచర్ లో దేని కింద కన్వర్ట్ అవుతాయి? ఈక్విటీ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ రెండు దేనికి ఇచ్చి ఉంటాడు? పొటెన్షియల్. ఈ రెండు ఎందుకు పొటెన్షియల్? వీటికి ఎప్పటికైనా షేర్స్ కింద కన్వర్ట్ అయ్యే అధికారాలు ఉన్నాయి. అంతేనా కదా చెప్పండి. సబ్సిడరీ కంపెనీ తాలూకా ప్రాఫిట్ ఇచ్చాడు, వాటి తాలూకా షేర్స్ ఇచ్చాడు. అలాగే వాళ్ళకి ఆ వారెంట్స్ ఉన్నాయి 150, ఎక్సైజబుల్ టు పర్చేస్ ఆర్డినరీ షేర్స్. అంటే వీళ్ళ కంపెనీలో మొత్తం 150 వారెంట్స్ ఇష్యూ చేశారు. పేరెంట్ కంపెనీ దగ్గర 30 ఉన్నాయి కదా, వీటి దగ్గర 120 ఉన్నాయి. మొత్తం వీళ్ళు ఇచ్చిన 150 వారెంట్లు. ఓకేనా కదా చెప్పండి. ఎక్సైజ్ ప్రైస్ ఏమో 10 రూపాయలు, మార్కెట్ ప్రైస్ ఏమో 20 రూపాయలు. సేమ్ రైట్ షేర్స్ రా. ఓకేనా కదా చెప్పండి. ఇంటూ ఏం చేస్తాం మనం? 150 ఇంటూ 10 డివైడెడ్ బై 20 చేస్తామా లేదా చెప్పండి? అంతేనా కదా? చూద్దాం చూద్దాం. కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి. అలాగే మొత్తం 400 ఉన్నాయంట. చూసారా? మన దగ్గర ఎన్ని ఉన్నాయి? అందులో 300 మన దగ్గరే ఉన్నాయి, ఇంకో 100 బయట వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత ఏం చెప్తున్నాడు? డివిడెండ్స్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్ 1 రూపీ పర్ షేర్. అంటే నో ఇంటర్ కంపెనీ ఎలిమెంట్స్ ఆర్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ నెసరీ ఎక్సెప్ట్ ఫర్ డివిడెండ్స్. ఓకే. ఇగ్నోర్ ఇన్కమ్ ట్యాక్సెస్ అన్ని ఇగ్నోర్ చేసేయమంటున్నాడు. అవన్నీ 32 కూడా పట్టించుకోవద్దని చెప్పేశాడు. ఫస్ట్ మనం ఏం చేద్దాం? సబ్సిడరీ కంపెనీ తాలూకా అక్కడ ఏం అడిగాడు మనకి? క్వశ్చన్ ఎక్కడ అడిగాడు? క్యాలిక్యులేట్ సబ్సిడరీ కంపెనీ తాలూకా బేసిక్ ఈపీఎస్, డైల్యూటెడ్ ఈపీఎస్. అలాగే గ్రూప్ కంపెనీ తాలూకా బేసిక్ ఈపీఎస్, డైల్యూటెడ్ ఈపీఎస్. ముందు సబ్సిడరీ కంపెనీ లెక్క పెట్టిద్దాం. సబ్సిడరీ కంపెనీది 5,400 ప్రాఫిట్ ఉందా? బేసిక్ ఈపీఎస్ కి ఏం చేస్తాం? డివైడ్ బై 1000 అయినా కదా? సింపుల్ రా. అవునా కదా? ఆగండి. ప్రాఫిట్ నుంచి డివిడెండ్ తీసేయాలి కదా. ప్రిఫరెన్స్ షేర్స్ డివిడెండ్ ఎంత ఇస్తున్నాం? 1 రూపీ పర్ షేర్ అయినా. మొత్తం ఎన్ని ఉన్నాయి ప్రిఫరెన్స్ షేర్స్? 400 ఉన్నాయంటే 400 పోద్దా? అవునా కదా చెప్పండి రా. 400 పోతే ఇంకెంత మిగులుతుంది? 5,000 అయినా. డివైడ్ బై ఎన్ని షేర్స్ ఉన్నాయి? 1000 అయినా. 5,000 డివైడ్ బై 1000 ఎంత? 5 రూపీస్. ఇది ఓకేనా కదా? బేసిక్ ఈపీఎస్ ఓకేనా కదా చెప్పండి. డైల్యూట్ డిపిఎస్ గురించి మీకు చెప్పాను. డైల్యూట్ డిపిఎస్ ఎలా లెక్కెడతాం చెప్పండి. డైల్యూట్ డిపిఎస్ కి మనం పొటెన్షియల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కూడా చూస్తాం కదా. అంటే ఈ 5,400 మిగిలినట్టే, ఎందుకంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉండరు ఇకపైన అనుకుంటాం. 1000 ఈలున్నారు, 400 ఈలున్నారు, మొత్తం ఎంత? 1,400 ఉన్నాయి. ప్లస్ వారెంట్స్ కూడా ఉన్నాయా లేదా చెప్పండి. అంటే 5,400 డివైడెడ్ బై 1,400 ఉన్నాయి, ప్లస్ వారెంట్స్ ఉన్నాయా? వారెంట్స్ ఎంత చెప్తారా? 150 ఇంటూ 10/20 అని ఇందాకలే అనుకున్నామా లేదా చెప్పండి. రైట్ షేర్స్ లాగా కదా. అంటే ఎంత? 75 అయినా కాదా చెప్పండి. ఈ 75 ఆగండి, ఇంకా వారెంట్స్ ఇష్యూ చేయలేదు మనం. ఎక్సైజ్ డేట్ వచ్చిందా? ఎక్సైజబుల్ టు పర్చేజ్ ఆర్డినరీ షేర్స్ అసలు ఇంకా ఇప్పటి వరకు ఎక్సైజ్ డేట్ వచ్చిందా? రాలేదు. కానీ మనం ఏమనుకుంటాం? బోనస్ షేర్స్ మాత్రం ఫస్ట్ నుంచి ఉన్నాయనే కదా అనుకుంటాం. 75 రైట్ షేర్స్ ఉన్నాయి, మరి బోనస్ షేర్స్ ఎన్ని ఉన్నట్టు? 75. మొత్తం 150 కదా. 150లో 70 బోనస్, 75 బోనస్ ఎలిమెంట్ ఉన్నవి, 75 రైట్ షేర్స్ ఉన్నవి. రైట్ షేర్స్ ఎక్సైజ్ చేసుకున్న తర్వాత లెక్కెడతాం. బోనస్ షేర్స్ ఫస్ట్ నుంచి ఉన్నాయనే కదా లెక్కెడతాం. ఇందాక నుంచి అదే కదా చేస్తున్నాం. అవునా కదా చెప్పండి. సో 75 షేర్స్ ఎప్పటి నుంచో ఉన్నట్టేనా? అవునా కదా చెప్పండి. రైట్ షేర్స్ ఇంకా ఎక్సైజ్ అవ్వలేదురా. చూడండి రా, ఏదిరా? ఎక్సర్సైజబుల్ టు పర్చేజ్ ఆర్డినరీ షేర్స్, కానీ ఇంకా ఇప్పటి వరకు ఎక్సైజ్ డేట్ రాలేదు కదా. అవునా కదా చెప్పండి. కానీ బోనస్ ఎలిమెంట్ మాత్రం ఎప్పటి నుంచో ఉన్నట్టు. 75 ఆర్డినరీ షేర్స్ అయితే 75 బోనస్ షేర్స్. అంతేనా కదా చెప్పండి. అంతే కదా. మరి ఇందాక నుంచి అదే కదా చేస్తున్నాము. ఇంటూ ఎక్సైజ్ ప్రైస్ డివైడ్ బై మార్కెట్ ప్రైస్ అయినా చేస్తున్నాం ఇందాక నుంచి. అంటే మొత్తం ఎన్ని షేర్స్ అవుతున్నాయి? 1000 ప్లస్ 400 ప్లస్ 75 కూడానా? మొత్తం కలిపి ఎంత చెప్తారా? కింద 1475, 5,400 డివైడ్ బై 1475 ఎంత? 3.66 అయినా అయిపోయింది. ఇది ఓకేనా కాదా చెప్పండి.
నెక్స్ట్ ఎవరిది కావాలి మనకి? పేరెంట్ కంపెనీ కావాలా లేదా చెప్పండి. పేరెంట్ కంపెనీ నార్మల్ గా లెక్క పెట్టేయండి. పేరెంట్ కంపెనీ ప్రాఫిట్ ఎంత? గ్రూప్ కి అడిగాడు. ఆ గ్రూప్ కి అయితే లెక్కెట్టేద్దాం. గ్రూప్ కి అయితే 12,000 వీళ్ళది ప్లస్ వీళ్ళ ప్రాఫిట్ ఎంత ఉంది? 5,400 ఉంది. కానీ గ్రూప్ కి లెక్కెట్టేటప్పుడు ఎన్సీఐ వాళ్ళ తాలూకు షేర్లు తీసేస్తామా? మనం ఎంత? మన దగ్గర ఎంత ఉన్నాయి? 1000 షేర్స్ లో మన దగ్గర ఎంత ఉన్నాయి? 800 షేర్స్ ఉన్నాయి. 1800 ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు మొత్తం లెక్కెడితే ఎంత వచ్చింది? అంతే, తీసేయండి. ఎంత చెప్పండి? మొత్తం వీళ్ళది ఎంతరా? 5,400 రా. అందులో 400 రూపీస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేయండి ఫస్ట్. తీసేయండి ఫస్ట్. 5,000 5,000 లో మన షేర్ ఎంత? 80% అంటే ఎంత? 4,000 అయినా కాదా చెప్పండి? ఆగండి. ప్రిఫరెన్స్ షేర్స్ లో కూడా మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ప్రిఫరెన్స్ షేర్స్ 400 ప్రిఫరెన్స్ షేర్స్ లో మన దగ్గరే 300 ఉన్నాయా? మరి దాని మీద 400లో మనకి ఎంత వస్తుంది? 300 వస్తుందా? రే, 400 ప్రిఫరెన్స్ షేర్స్ కి మనిషికి రూపాయి ఎత్తున్నారా? నా దగ్గర 300 ఉన్నాయి. నాకు ఎంత వస్తాయిరా? 300 వస్తాయో లేదో చెప్పండి. అంటే ఆ 300 కూడా నాదేనా? మొత్తం నా దగ్గర ఎంత వస్తున్నట్టు? 4,300 ఏనా? మన కంపెనీ ఎర్నింగ్స్ అన్ని ఉన్నాయి. 12,000 ఏనా? 12,000 ప్లస్ 4,300 మొత్తం ఎంత? 16,300 డివైడ్ బై మన షేర్స్ ఎన్ని? 10,000. ఏ టోటల్ షేర్స్ కింద డివైడ్ బై చేసినప్పుడు నా కంపెనీ షేర్లు గ్రూప్ కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ వేసినప్పుడు షేర్ క్యాపిటల్ మారుతుందా? మరి ఎన్ని ఉంటాయి? 10,000 షేర్సే కదా ఉంటాయి. అంతేనా కదా చెప్పండి? 10,000. ఓకేనా? మరి ఇప్పుడు డైల్యూటెడ్ ఈపీఎస్ లెక్క పెట్టామనుకోండి, మన కంపెనీలో కూడా ఏమైనా డైల్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? మన కంపెనీలో అయితే డైల్యూట్ అవ్వడానికి ఏం లేవు. కానీ వేరే కంపెనీ నుంచి మనకు రావచ్చు కదా? అవునా కదా చెప్పండి? ఒక్కసారి ఆ ఇవి ఒకసారి లెక్కెడదాం. ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు నాకు చెప్పండి. మొత్తం మన దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 80% షేర్స్ ఉన్నాయి. అవునా? డైల్యూట్ డిపిఎస్ లెక్కెట్టడం చాలా ఈజీ. 3.66 వాళ్ళ కంపెనీ డైల్యూట్ డిపిఎస్ అయినా వాళ్ళ కంపెనీ డైల్యూట్ డిపిఎస్ లో మనకి ఎంత వస్తుంది? 80%. 3.66 ఎన్ని షేర్స్ కి? వీళ్ళందరి బ్యాచ్ కి. అవునా కదా చెప్పండి? సో 3.66 ఇంటూ మొత్తం ఆగండి. మొత్తం 1000 షేర్లకి డైల్యూట్ డిపిఎస్ 3.66. నావెన్ని? 800 అంటే 3.66 ఇంటూ 80/100 అనొచ్చా? 800/1000 అనొచ్చా? పోనీ అంతే కదరా? సరే, 3.66 ఇంటూ 800/1000 ఎట్స్ అనాలంగా. 3.66 ఇంటూ ఇవి 1000 షేర్స్ కి నావెన్ని? 80%. సింపుల్ చెప్పాలంటే 3.66 ఇంటూ 800 చేయండి రా. ఎంత చెప్తారా? 2928 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా? మరి నా ఎర్నింగ్స్ తో పాటు ఇప్పుడు వాళ్ళ ఎర్నింగ్స్ డైల్యూటెడ్ ఎర్నింగ్స్ లెక్క పెట్టాలి. డైల్యూట్ ఎర్నింగ్స్ లో ఒకటేమో 2928. ఇది ఓకేనా కాదా చెప్పండి? ఇది ఓకేనా కాదా? క్లియరా కాదా చెప్పండి? షేర్ వారెంట్స్ లో కూడా మీరు నాకు చెప్పండి. షేర్ వారెంట్స్ కూడా మీరు ఏం చెప్పారు? షేర్ వారెంట్స్ లో బోనస్ ఎలిమెంట్ ఎన్ని ఉన్నాయని చెప్పారు? 75 ఏనా? అంతేనా కదా చెప్పండి? 75 ఇదే కదా? 75 కదా? అవునా కదా చెప్పండి? ఈ 75 లో కూడా 3.66 మెంబర్స్ కి ఎలిజిబుల్. కానీ షేర్ వారెంట్స్ లో నావెన్ని ఉన్నాయి చెప్తారా? నావి 30 వారెంట్స్ ఉన్నాయి. 150 వారెంట్స్ కి 75 అయితే 30కి ఎన్ని? 15ఏనా? అంతేనా కాదా చెప్పండి? అప్పుడు నేను ఏం చేస్తాను? 75 వారెంట్స్ కి ఇంటూ 3.66 అంతా చెప్పండి ఒకసారి. ఎంత? ఇది మొత్తం 75 కి. నావెన్ని? 15ఏనా? ఎంత చెప్తారా? లేకపోతే డైరెక్ట్ గా ఎక్కడే 15 ఇంటూ 3.66 చేస్తే సరిపోయింది. ఎంత? 55 ఏనా? ఇంకేమున్నాయి? ఇది అయిపోయింది. ఇది అయిపోయింది. ఇవేవో ఉన్నాయా? 400. ఈ 400 ఏంటి? ప్రిఫరెన్స్ షేర్స్. అందులో నావెన్ని? ప్రిఫరెన్స్ షేర్స్ లో నావెన్ని? 300 ఏనా? 300 ఇంటూ 3.66 అనొచ్చా? ఎంత? సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ డైల్యూటెడ్ ఈపీఎస్ తీసుకొని నావెన్ని ఉన్నాయి అందులో ఎక్కడ సరిపోతుంది. వాళ్ళ మొత్తం నా ఎర్నింగ్స్ ఎంత? ఇది చాలా ఈజీ. మళ్ళీ చెప్తాను వినండి. నా ఎర్నింగ్స్ ఎంత? 12,000. ఇది ఓకేనా? డివైడ్ బై నా షేర్స్ ఎంత? నా షేర్స్ ఏం మారవు. నావేమైనా డైల్యూట్ అవుతున్నాయా? సబ్సిడరీ కంపెనీలో నాకున్న ఇన్వెస్ట్మెంట్ ఏదో మారడానికి నా కంపెనీ షేర్స్ కి ఏంట్రా సంబంధం? నా కంపెనీ షేర్స్ 10,000 ఉంటాయి.
ఎర్నింగ్స్ మారుతాయి. సబ్సిడరీ కంపెనీ నుంచి వచ్చే ఎర్నింగ్స్ డైల్యూట్ అవుతున్నాయా లేదా చెప్పండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఈ 1000, 75, 400 ఉన్నాయా? ఇవన్నీ లెక్కెడుతున్నా. 1000 లో నావెన్ని 800. సో 800 ఇంటూ 3.66. ఆగండి. 75 లో నావెన్ని 15. 150 వారెంట్స్ లో 75 బోనస్ ఎలిమెంట్ ఉంటే 50 వారెంట్స్ లో ఎంత బోనస్ ఎలిమెంట్ ఉంటది? 15 కదా. ఒరే ఇక్కడ చూడండి రా, మొత్తం 150 వారెంట్స్ కదరా. 150 వారెంట్స్ లో మీరు ఇంటూ 10/20 చేస్తేనే కదరా 75 వచ్చింది. మరి నా 30 వారెంట్సా? 30 ఇంటూ 10/20 ఎంతరా? 15. అదే ఇందాక నుంచి అడుగుతున్నాను రా. 15 నావేనా? 3.66. అలాగే 400 లో నావెన్ని 300. 300 ఇంటూ 3.66 మొత్తం కలిపి చెప్పండి రా. ప్లస్ 12,000 ఎంతరా? 60,000 ఎంత చిల్లర వచ్చిందా? డివైడ్ బై 10,000 చేయండి. 1.60 పక్కనే ఉంటాయి. 1.61 సబ్సిడరీ కంపెనీ డైల్యూట్ డిపిఎస్. పేరెంట్ కంపెనీ తాలూకు డైల్యూట్ డిపిఎస్ కనుక్కోవాలంటే పేరెంట్ కంపెనీ తాలూకు డైల్యూషన్ ఏమైనా జరుగుతుంది? ఇక్కడ జరగట్లేదు. కానీ సబ్సిడరీ కంపెనీ నుంచి నాకు రాబోతున్న ఎర్నింగ్స్ డైల్యూట్ అవుతున్నాయా లేదా చెప్పండి. మరి ఆ ఎర్నింగ్స్ ని డైల్యూట్ చేయాలా లేదా? నేను కూడా డైల్యూట్ చేయాలి. ఎంత డైల్యూట్ చేయాలి అంటే వాళ్ళందరూ ఎంత డైల్యూట్ అవుతున్నాయో దాంట్లో నావెంత ఉన్నాయో నేను చేసుకుంటాను. అంతేనా కాదా? మొత్తం 1000 మందికి 3.66 వస్తుంది. నాది 1000 మందిలో 800 మంది. అలాగే 75 మందిలో నా వాళ్ళు ఎంతమంది? 15 మంది. 400 మందిలో నా వాళ్ళు ఎంతమంది? 300 మంది. వాళ్ళందరికీ నేను ఇంటూ 3.66 చేస్తే సరిపోతుంది. అర్థమైందో లేదో చెప్పండి. ఇందాకలా సేమ్ లాజిక్ ప్రకారం బేసిక్ ఈపీఎస్ కనుక్కున్నప్పుడు ఏం చేశారు మీరు? 1000 లో నా వాళ్ళు ఎంతమంది? 1000 లో నా వాళ్ళు 800 మంది. అందుకే 800 ఇంటూ 5 చేసాం. ఎంత? 4000 వేస్తాం డైరెక్ట్ గా. ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి ఆ 300 కూడా కలిపాను నేను ఇందాక. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? క్లియర్? ఓకే. ఇది ఒకటి ఉంది. ఇంకేమున్నాయి? ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ముందు సెకండ్ వన్ థర్డ్ వన్ చేసేద్దాం చూడండి. సెకండ్ థర్డ్ ఫోర్త్ ముందు చేసేద్దాం చూడండి. సెకండ్ వన్ చూడండి. P Limited is a subsidiary company of ABC Limited. It prepare both separate financial statements and consolidated financial statements for the year ending 31st March 2000. It has net profit after tax and 20 lakhs as per separate financial statements. అంటే ఓన్లీ ఎవరిది ఇది? పేరెంట్ కంపెనీ తాలూకు ప్రాఫిట్. 16 lakhs కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంట. ఓకే. తర్వాత షేర్ క్యాపిటల్ ఆఫ్ పీ లిమిటెడ్ ఈజ్ తర్వాత ఏం చెప్పాడు? 2 lakh shares of 10 rupees each. ABC has acquired 80% of P Limited. Accountant of P Limited had acquired following basic EPS. ఆడు బేసిక్ ఈపీఎస్ ఎలా లెక్కేటాడో చెప్తున్నాడు. ఆడు ఎలా లెక్కేటాడంట? 16 lakhs. సపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అసలు ఎందుకు కన్సాలిడేటెడ్ ఎర్నింగ్స్ తీసుకున్నాడు? 16 lakhs చేసి డివైడెడ్ బై 2 lakhs లో మన 80% కదా, 1,60,000. 10 డివైడ్ బై 10 అదే డివైడెడ్ బై 16 lakhs డివైడ్ బై 1,60,000 చేసి 10 రూపీస్ అని లెక్కెట్టాడంటాడు. ఆ లెక్కెట్టింది కరెక్టా కాదా అనేది మన క్వశ్చన్. ఓకేనా? మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం లెక్క పెట్టేటప్పుడు మనం ఎలా లెక్క పెట్టాలి? సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లెక్క పెట్టేటప్పుడు సెపరేట్ గా మన ఎంత ఉందో అదే చూసుకోవాలి. అవునా కదా చెప్పండి. ఇప్పుడు పి లిమిటెడ్ సెపరేట్ ఫైనాన్షియల్ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ ఏబిసి లిమిటెడ్. అవునా కదా చెప్పండి. ఇట్ ప్రిపేర్స్ సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అండ్ అసలు యాక్చువల్ గా వీళ్ళు ప్రిపేర్ చేసేదాన్ని ఏమనాలి? స్టాండ్ అలోన్ అదే ఇండివిజువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనాలి. ఎందుకు? సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎవరు తయారు చేస్తారు? పేరెంట్ కంపెనీ కదా. పేరెంట్ కంపెనీ ఏం చేస్తుంది? కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేస్తుంది, సెపరేట్ గా ఒకటి తయారు చేస్తుంది. కాబట్టి దాని పేరు సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. కానీ సబ్సిడరీ కంపెనీ తయారు చేసే దాని పేరు ఏమంటాం మనం? స్టాండ్ అలోన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లేదా ఇండివిజువల్ ఫైనాన్స్. కానీ ఇక్కడ అంటున్నాడు సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. కన్సల్టేషన్ కూడా మనమే చేస్తున్నామంట. ఏదైతే సబ్సిడరీ కంపెనీ చేస్తుందంట కన్సల్టేట్ అని. ఓకే, మనకెందుకు? కొన్నిసార్లు చేయొచ్చు కదా. ఎందుకు మనకి ఇప్పుడు సిచ్యువేషన్ ఎందుకు? ప్రస్తుతానికి మనకేంటి? ఇట్ హాస్ నెట్ ఎర్నింగ్. మనది ఎంత ఉంది చెప్పండి? 20 lakhs కదా. మనదే కదా మనకు సంబంధం. 20 lakhs డివైడ్ బై మన షేర్స్ ఎన్ని ఉన్నాయి? 2 lakhs. ఎంత? 10 రూపీస్. ఇలా లెక్క పెట్టాలి. ఆడేం చేశాడు? 16 lakhs డివైడ్ బై 1,60,000 చేశాడు.
రూపీస్ ఓకే, కరెక్టే. కానీ మనం లెక్క పెట్టే విధానం 20 lakhs డివైడ్ బై 2 lakhs అయ్యాలా? ఇలా కదా మనం లెక్కెట్టాలి సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో. ఆడేసింది ఏంటి సొల్లేనా? దాని గురించి రాశాడు, ఒకసారి చూడండి. ఎర్నింగ్స్ పర్ షేర్ ప్రకారం మన ఎంటిటీ ఒకవేళ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్, సెపరేట్ గా వేస్తే డిస్క్లోజెస్ రిక్వైర్డ్ బై ది స్టాండర్డ్ షాల్ బి ప్రెసెంటెడ్ బోత్ కన్సాలిడేటెడ్ లోనే సెపరేట్ గా వేయాలి, సెపరేట్ లోని సెపరేట్. అంటే ఇదంతా సోది ఏముంది చెప్పండి. కన్సాలిడేషన్ తయారు చేస్తున్నారు, సెపరేట్ తయారు చేస్తున్నారు అనుకోండి. బేసిక్ ఈపీఎస్, డైల్యూట్ ఈపీఎస్ ఇందులో సెపరేట్ గా వేయండి, ఇందులో సెపరేట్ గా వేయండి. ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో డిస్క్లోజర్స్ అన్ని దేని మీద బేస్ అయి ఉంటాయి? కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయి ఉంటాయి. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో సెపరేట్ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయి ఉంటది. గడిది గుడ్, అదే సోది సాగదీయడానికి కాకపోతే. An entity shall not present in consolidated financial statements. ఇచ్చి కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో సెపరేట్ ఇన్ఫర్మేషన్ వేయకూడదు, సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ వేయకూడదు. ఆకీస్ పాక్ లాగా అదే పేరా తిప్పి 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 సొల్లు రాశాడు. తర్వాత ఏం చెప్పాడు? An entity shall calculate basic EPS to ordinary shareholders of parent entity and if presented profit or loss from అదే నార్మల్ గా ఆర్డినరీ షేర్ హోల్డర్స్ కి బేసిక్ ఈపీఎస్ లెక్కెడతాం. అంతే కదా, ఆర్డినరీ షేర్ హోల్డర్స్ కే కదా బేసిక్ ఈపీఎస్ లెక్కెడతాం. డైలీ ఈపీఎస్ ఎవరి కోసం లెక్కెడతాం? పొటెన్షియల్ షేర్ హోల్డర్స్ కోసం. అవునా కదా చెప్పండి. ఆర్డినరీ వాళ్ళ కోసం బేసిక్ లెక్కెడతాం, ప్లస్ కంటిన్యూయింగ్ వేరేగా డిస్కంటిన్యూయింగ్ వేరేగా లెక్క పెడతాం లేదా చెప్పండి. అంటే ఏంటో ఈపీఎస్ గురించి చెప్తున్నాడు. తర్వాత ఈపీఎస్ లెక్క పెట్టడానికి కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం? కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ లో నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే దాని గురించి కూడా సెపరేట్ చేసుకోండి. ఎప్పుడు కన్సాలిడేటెడ్ ఈపీఎస్ లెక్కెడితే. ఓకేనా కదా? సో ఇండేస్ 33 కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి ఏందైతే అది. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మనం తయారు చేసిన సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కాబట్టి అక్కడ హియర్ ద ప్రెజెంటేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్. ఇక్కడ సెపరేట్ గా తయారు చేసిన కాబట్టి సెపరేట్ గా చూపించండి. ఇది చెప్పడానికి ఇదంతా పనికి మన సొల్లు. కానీ కొంచెం ఏదో థియరీ రాసుకోవాలి. ఇది 5 మార్క్స్ ఇచ్చాడు అనుకో, మరీ ఇలా రాసిలేం కదా, ఇప్పుడు సోదంతా రాసుకోవాలి. ఏం లేదు అక్కడ, ఏముందిరా చెప్పండి. కన్సాలిడేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కి కన్సాలిడేట్ ఇన్ఫర్మేషన్ వాడండి, సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కి సెపరేట్ ఇన్ఫర్మేషన్. కన్సాలిడేట్ కి సెపరేట్ వాడకండి, సెపరేట్ కన్సాలిడేట్ వాడకండి. కన్సాలిడేట్ తర్వాత కంటిన్యూయింగ్ డిస్కంటిన్యూయింగ్ సెపరేట్ గా వేయండి, బేసిక్ ఈపీఎస్ వేరేగా లెక్కడండి, డైల్యూట్ ఈపీఎస్ వేరేగా లెక్కడండి. బేసిక్ ఈపీఎస్ కోసం ఆర్డినరీ షేర్ హోల్డర్స్ చూడండి, డైల్యూట్ ఈపీఎస్ మనం పట్టించుకోవద్దు. అన్ని చేసి ఇక్కడ ప్రస్తుతానికి కన్సాలిడేట్ కి సెపరేట్ వాడాడు, సెపరేట్ కన్సాలిడేట్ వాడాడు, అలా వాడటం కరెక్ట్ కాదు, ఇలా వాడాలి అన్ని మళ్ళీ అదే చెప్తే మళ్ళీ అదే చేసి సొల్లుగా రాయడం నేర్చుకో. ఓకేనా కదా చెప్పండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇదేనా నేను చెప్పాను 8 మార్క్స్ కి రావడానికి స్కోప్ ఎక్కువ ఉన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను చెప్పాను. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఎంత చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రా. చాలా కొత్త మోడల్, ఇప్పటి వరకు మీరు అసలు చూడలేదు. నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది? 90,000. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 16,000. ఓకేనా? బేసిక్ ఈపీఎస్ అడిగినప్పుడు మీరు అస్సలు ఆలోచించకుండా ఒక 1 మార్క్ అయితే వచ్చేస్తుంది. ఎందుకు చెప్పండి? 90,000 డివైడెడ్ బై 16,000 ఎంత? 5.65 అయిపోయింది ఆన్సర్. బేసిక్ ఈపీఎస్ అయిపోయింది. డైల్యూటెడ్ ఈపీఎస్ లెక్క పెట్టేటప్పుడు జాగ్రత్తగా వినండి. యావరేజ్ ఫెయిర్ వాల్యూ ఒక షేర్ ఎంత ఉంది? 90 రూపీస్. ఎందుకు ఇచ్చి ఉంటాడు? రైట్ షేర్స్ ఉండుంటాయి, అప్పుడు పనికి వస్తుంది కదా మనకి. ఇంటూ ఎక్సైజ్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ చేయడానికి. మొత్తం ఎన్ని పొటెన్షియల్ షేర్స్ ఉన్నాయి గమనించండి. 1, 2, 3 పొటెన్షియల్ షేర్స్ ఉన్నాయి. 900 ఆప్షన్స్ ఉన్నాయి. 7,500 కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి. ఈచ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ 2 ఈక్విటీ షేర్స్ అవుతుందంట. డిబెంచర్స్ ఎన్ని ఉన్నాయి? 10 lakhs ఉన్నాయి. ఈచ్ డిబెంచర్ 4 షేర్స్ అవుతాయంట. 3 సార్లు టెస్ట్ చేసి ఏవైతే డైల్యూట్ అవుతున్నాయో ఆ డైల్యూట్ అయ్యేవి మాత్రమే కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఫస్ట్ దానికన్నా ముందు ర్యాంకింగ్ ఇస్తాం. ర్యాంకింగ్ ఎలా ఇస్తాం చూడండి. ఫస్ట్ ముందు నాకు చెప్పండి. ఆప్షన్స్ ఆర్ మోస్ట్ డైల్యూటివ్. ఎందుకంటే ఒకసారి చూడండి, మీరు నాకు చెప్పండి, ఆప్షన్స్ వల్ల అసలు రూపాయి ఇన్కమ్ అయినా పెరుగుతుందా చెప్పండి. ఎర్నింగ్స్ పెరుగుతాయా? నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి, బోనస్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి. కానీ ఎర్నింగ్స్ మారుతాయా? ఇందాక నుంచి చేస్తున్నాం కదా ఆప్షన్స్. మనం ఆప్షన్స్ వేసేటప్పుడు డైరెక్ట్ గా అమౌంట్ వేసేస్తాం పైన, అదే నెట్ ప్రాఫిట్ వేసేస్తాం. కింద షేర్స్ మాత్రం పెంచుతాం. ఎందుకు? బోనస్ ఎలిమెంట్ ఉంది అని చెప్పి. అంటే మెయిన్ ఆప్షన్స్ వల్ల ఖచ్చితంగా డైల్యూట్ అవుతా లేదా చెప్పండి? అవుతుంది. సో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తాం? అందరికన్నా ఎక్కువ డైల్యూట్ అయ్యేది ఆప్షన్స్. నెక్స్ట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి? ఎవరు ఎక్కువ డైల్యూట్ చేస్తున్నారో చూద్దాం. ఎవరి వల్ల ప్రాఫిట్ ఎక్కువ పెరుగుతుంది చూద్దాం. ఆగండి. కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ వల్ల కొత్తగా ఎన్ని షేర్స్ వస్తున్నాయి? 7,500 రూపీస్. వాళ్ళకి డివిడెండ్ ఏమో 9 రూపీస్ ఇస్తున్నామంట. అంటే 7,500 into 9 మిగులుతుంది. ఎకపోయినా ఎంత చెప్తారా? 67,500 మిగులుతుంది. డివైడెడ్ బై పంచుకోవడానికి ఎంతమంది వస్తారు? వాళ్ళు 7,500 కాస్త 2 ఈక్విటీ షేర్స్ అవుతుంది అంటే 15,000 మెంబర్స్ వస్తారా?
ఎంత చెప్తారా ఇది? 4.5. అంటే నార్మల్ గా 5.625 ఉండేది కాస్త వీళ్ళు రావడం వల్ల, వీళ్ళు 4.5 బ్యాచ్ కలవడం వల్ల ఇద్దరు ఎర్నింగ్స్ డైల్యూట్ అవుతాయో లేదో చెప్పండి. మీరు ఆలోచించట్రా? వీళ్ళ వల్ల వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ రా ఇది. వీళ్ళ వల్ల పంచుకోవడానికి వచ్చే ఎక్స్ట్రా మెంబర్స్ వీళ్ళు మ్యాచ్ 4.5 ఇండివిజువల్ గా అర్హులు, కానీ మనతో కలవడం వల్ల మంది ఎక్కువ అయితే ఏమవుతుంది? మధ్యగా అయిపోద్దా? సేమ్ లాజిక్. 5.65 కాస్త వీళ్ళిద్దరు కలిస్తే మీరు ఆలోచించండి రా, 90 + 67,500 ఎంత? 157,500 డివైడెడ్ బై 16,000 + 15,000 ఎంత? 31,000. ఇది ఎంత చెప్పండి? ఎంత అంటే 5.65 కన్నా తగ్గుతుందా లేదా చెప్పండి? అవునా కదా? సో వీళ్ళు డైల్యూట్ అవ్వడానికి వీళ్ళకి ఎంత స్కోప్ ఉంది? 4.5 బ్యాచ్ వీళ్ళు. డిబెంచర్స్ ఎంత డైల్యూట్ చేస్తారో చూద్దామా? ఓన్లీ డిబెంచర్స్ మ్యాచ్. వీళ్ళు రావడం వల్ల వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్? ఆగండి, వీళ్ళకి డివిడెండ్ ట్యాక్స్ కూడా ఉందంట. కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్ ఉందంటే మీరు ఆలోచించండి, వీళ్ళకి ఇచ్చే డబ్బుల వల్ల డివిడెండ్ ట్యాక్స్ కూడా మిగులుతుందా లేదా చెప్పండి? ఆలోచించండి రా. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఉందిరా, మనమే పే చేయాలి కదా, మరి అది కూడా మిగులుతుంది కదా. ఇప్పుడు డివిడెండ్ ఇవ్వం కదా, కన్వర్ట్ అయిపోతే ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నాం. అంటే అప్పుడు 67,500 తో పాటు ప్లస్ 8% కూడా మిగులుతుందా? డివైడెడ్ బై 15,000 నేనా? ఎంత చెప్పండి? 4.86 అయినా కాదా చెప్పండి? అయినా కూడా డైల్యూట్ అవుతుందిలే, 4.86 అవుతుంది. వీళ్ళది ఎంత చూద్దామా? వీళ్ళు 10 lakh డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఎంత వీళ్ళకి? 10%. అంటే ఎంత ఇస్తాను చెప్పండి? 1 lakh ఏనా? అవునా కదా? కానీ ఎఫెక్టివ్ గా లెక్కెడతాం బిఫోర్ ట్యాక్స్. అది ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 75,000 ఏనా? డివైడెడ్ బై పంచుకోవడానికి ఎంతమంది వస్తున్నారు వీళ్ళు? 4 ఈక్విటీ షేర్స్ అవుతున్నారు. ఎన్ని డిబెంచర్స్? 10 lakh డివైడ్ బై 100 అంటే ఎంత? 10,000 డిబెంచర్స్, ఒక్కొక్కరు 4 ఈక్విటీ షేర్స్ అవుతారంటే ఎంత? 75,000 డివైడ్ బై 40,000 అంటే ఎంత చెప్తారా? అప్పుడు 1.87. వీళ్ళే కదా ఎక్కువ డైల్యూట్ చేస్తున్నారు మనల్ని. అవునా కదా చెప్పండి? సో సెకండ్ ప్రిఫరెన్స్ వీళ్ళకి తర్వాత ఎవరు ఎక్కువ డైల్యూట్ చేస్తున్నారు మనల్ని అంటే ఎవరని చెప్తాం? డిబెంచర్స్ అయినా కాదా చెప్పండి? ఆలోచించండి. వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు తక్కువ ఉంది కదా, వీళ్ళు అసలు ఇండివిజువల్ గా తీసుకొచ్చే చాలా తక్కువ. కావాలంటే లెక్క పెట్టండి. ఇప్పుడు వీళ్ళు డైల్యూషన్ లెక్కటండి. వీళ్ళు ఎంత చెప్పండి? 90 + 75 ఎంత? 165 ఏనా? డివైడెడ్ బై 16,000 + 40,000 ఎంత? 56,000 ఏనా? అబ్బో, చాలా తగ్గిపోతుంది. 2 పాయింట్ చిల్లరకి వెళ్ళిపోయింది. అంటే ఆలోచించండి, 5 పాయింట్ నుంచి 2 పాయింట్ చిల్లరకి వెళ్ళిపోయింది. వీళ్ళు వస్తే అట్లీస్ట్ 5.0 చిల్లర వచ్చిందండి అక్కడ. ఎవరు ఎక్కువ డైల్యూట్ చేస్తున్నారు? డిబెంచర్ హోల్డర్సే కదా. సో సెకండ్ ర్యాంక్ ఎవరు ఎక్కువ డైల్యూట్ చేస్తున్నారు? డిబెంచర్ హోల్డర్. సో ఫస్ట్ ర్యాంక్ వీళ్ళకి ఇస్తాం, సెకండ్ ర్యాంక్ వీళ్ళకి ఇస్తాం, థర్డ్ ర్యాంక్ వీళ్ళకి ఇస్తాం. ఫస్ట్ ర్యాంకింగ్ ఇవ్వాలి, తర్వాత డైల్యూషన్ టెస్ట్ స్టార్ట్ చేయాలి. ఇదిగో చూడండి, ర్యాంకింగ్ ఇవ్వడానికి ఇప్పుడు చేసాం చూసారా? ఎంత చేసాం? వీళ్ళు గుర్తుందా? 4.68 వచ్చింది. మనకి ఎంత వచ్చింది? 4.86 వచ్చింది మనకి. 7,500 ఇంటూ 9. మీరు ఇది కరెక్ట్ గా లెక్కెట్టారా? ఇది కరెక్ట్ గా లెక్కెట్టండి ఒకసారి. 86, 68, 67,500 ప్లస్ 8% డివైడెడ్ బై 15,000. 86 కదా. ఇక్కడ ఎందుకు 4.68 వచ్చింది? చెక్ చేయండి. 7,500 ఇంటూ 9, 67,500 సరిపోయింది. ప్లస్ 8%, 72,900 సరిపోయింది. డివైడెడ్ బై 15,000 తప్పించాడు. ఇది మార్చుకోండి, 4.86 అనేది. ఓకేనా? అలాగే ఇది ఎంత లెక్కెట్టాం మనం? 1.875. మనకి ఎంత వచ్చింది? మనకు కూడా అదే కదా వచ్చింది, 1.875 అని. అవునా కదా చెప్పండి? ఇప్పుడు ర్యాంకింగ్ ఇచ్చామా? ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇచ్చామా లేదా? అర్థమైందా లేదా? డైల్యూషన్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్ రా, ఖచ్చితంగా చెప్తాను, ఎగ్జామ్ లో వస్తుంది 100%. ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ వరకు ఓకేనా కదా? అంటే ఫస్ట్ మనం లైన్ గా డైల్యూషన్ చేయాలి. ఫస్ట్ ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు? 90,000 షేర్ హోల్డర్స్ ఉన్నారు. 16,000 షేర్స్ ఉన్నాయి. ప్రాఫిట్ అదే 16,000 షేర్స్ అయినా. ఫస్ట్ 90,000 రూపీస్ ఎర్నింగ్స్ ఉన్నాయి. 16,000 షేర్ హోల్డర్స్ ఉన్నారు. లెక్క పెడితే 5.625 వచ్చింది. ఓకేనా కదా? నెక్స్ట్ ర్యాంక్ ఎవరిది? ఫస్ట్ ర్యాంక్ ఎవరిది? ఆప్షన్స్ బ్యాచ్ అయినా. ఆప్షన్స్ వల్ల ఎంత డైల్యూట్ అవుతుంది అంటే, మనం ఆప్షన్స్ లో ఉన్న బోనస్ ఎలిమెంట్ ని గుర్తించాలా లేదా చెప్పండి? ఆప్షన్స్ లో బోనస్ ఎలిమెంట్ ఎంత చెప్తారా? 900 ఆప్షన్స్ అంట, 75 రూపీస్ అంట. కానీ బయట మార్కెట్ లో ప్రైస్ ఎంత ఉంది? 90 రూపీస్. అంటే 900 ఇంటూ 75/90, 750. అంటే బోనస్ ఎలిమెంట్ ఎంత ఉంది? 150 ఏనా? 900 లో 750 రైట్స్ ఎలిమెంట్, 150 ఏనా? సో 150 షేర్స్ వస్తారా రాదా చెప్పండి? ఎర్నింగ్స్ ఏమైనా మారుతాయి వీళ్ళ వల్ల? మారవు. అందుకే కదా వీళ్ళు మోస్ట్ డైల్యూట్. అవునా కదా చెప్పండి? సో 90,000 డివైడెడ్ బై 16,150 ఏనా? ఎంత చెప్తారా? 16,150 కదా. ఎంత?
5.572 డైల్యూషన్ జరుగుతుందా లేదా? జరుగుతుంది కాబట్టి మనం డైల్యూటెడ్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? చేస్తాం. వాళ్ళకి వాళ్ళ వల్ల ఇంక్రిమెంటల్ ఎర్నింగ్ 0, వాళ్ళ వల్ల వచ్చేది 150 షేర్స్. 0/150 ఎంత? 0. అందరికన్నా తక్కువ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాం. ఓకేనా కాదా? సో ఇది ఓకేనా? డైల్యూటివ్ టెస్ట్ పాస్ అవుతుందా లేదా చెప్పండి. నెక్స్ట్ ఎవరికి ర్యాంక్ ఇచ్చాం మనం? డిబెంచర్స్ బ్యాచ్ కేనా? డిబెంచర్స్ వల్ల ఎక్స్ట్రా ఎంత వస్తుంది? ఇందాక లెక్క ఉంచాం కదా, 67,500 ప్లస్ 8% అంటే ఎంత? 72,000. 75,000 వీలు కదా. డిబెంచర్స్ బ్యాచ్ 75,000 అయినా 75,000 ఎక్స్ట్రాగా వస్తుంది వాళ్ళ వారి ఎర్నింగ్స్. అంటే 90 కాస్త ఏమవుతుంది? 165 అవుద్దా? వాళ్ళు వచ్చే బ్యాచ్ 40,000 అయినా లెక్కెట్టించాం కదరా. 56,150 అయినా 165/56,150 ఎంత? 2.939. డైల్యూట్ అవుతుందా లేదా దానికన్నా? సో డైల్యూట్. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అయినా నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళ వల్ల వచ్చే ఎర్నింగ్స్ ఎంత? మీకు గుర్తుందా లెక్కెట్టమా? 72,900 అని. అంటే ఏమవుతుంది? 237,900 అయినా. అవునా కాదా చెప్పండి రా. వాళ్ళ వల్ల వచ్చే బ్యాచ్ అంతా 15,000 షేర్స్ అయినా. ఇందాక లెక్కెట్టి ఉంచాం కదరా. 56 ప్లస్ ఇది అంత 71,150. ఇది బై ఇది చేయండి. అంటే డైల్యూటివ్ అవ్వట్లేదు, యాంటీ డైల్యూట్ అవుతున్నాయి. 2.939 వచ్చిన ఈపీఎస్ కాస్త 3 ఎంత వచ్చింది? 344 వచ్చిందా లేదా చెప్పండి. అంటే డైల్యూటివ్ కాస్త యాంటీ డైల్యూటివ్ అయితే అసలు డైల్యూట్ చేస్తాం ఎక్కడి నుంచి? సో డైల్యూటెడ్ ఈపీఎస్ ఎంత లెక్కటాలి? 2.939. ఇది మ్యాటర్. ఇక్కడతో ఆపేయాలి. ఆ ర్యాంక్ ఇవ్వడం ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు మనం లైన్ చేస్తాం అనుకో, ఇప్పుడు మనకు తెలియదు. లైన్ చేస్తే ప్రిఫరెన్స్ షేర్ వల్ల కూడా డైల్యూట్ అవుతారని అనుకుంటాం. అవును కదా. అంతేనా కదా చెప్పండి. కానీ ఇక్కడ మొత్తంగా చూస్తే ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ కూడా. ముందు ఫస్ట్ ఏం చేయాలి? బేసిక్ ఈపీఎస్ లెక్క పెట్టేయండి. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? ర్యాంకింగ్ అనుకోవాలి. ఎలా ర్యాంకింగ్ అనుకుంటే చెప్పండి? ఇంక్రిమెంటల్ గా వాళ్ళకి వచ్చే ఎర్నింగ్స్ ఎంత, ఇంక్రిమెంటల్ గా వాళ్ళు ఉండే బ్యాచ్ ఎంత, ఆ ఎర్నింగ్స్ డివైడ్ బై ఆ బ్యాచ్. ఓకేనా? అప్పుడు ర్యాంకింగ్స్ ఇచ్చామా లేదా చెప్పండి. తర్వాత ర్యాంకింగ్స్ బట్టి డైల్యూట్ చేసుకుంటూ రావాలి లైన్ గా. అర్థమైందా లేదా? ఓకేనా కాదా చెప్పాలి. రాజయ్య ఫోన్ ఆ పక్కన పెడతావా? ఓకే. అర్థమైందా లేదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది రాసుకుంటారా? స్టెప్ 1, స్టెప్ 2, మూడు స్టెప్లు. స్టెప్ 1 రాసుకోండి. స్టెప్ 1 బేసిక్ ఈపీఎస్ గురించి చెప్పను నేను. డైల్యూట్ డిపిఎస్ గురించి రాసుకోండి. డైల్యూట్ డిపిఎస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, రాసుకుంటారా. నేను చెప్పిన స్టెప్స్ లో చేసి ఈజీగా అయిపోతుంది. డైల్యూట్ డిపిఎస్ కి ఫస్ట్ స్టెప్ ర్యాంకింగ్స్ ఇవ్వాలి. ర్యాంకింగ్స్ ఇవ్వాలి. ఎలా ఇస్తాం ఈ ర్యాంకింగ్స్? ఇంక్రిమెంటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై ఇంక్రిమెంటల్ గా వాళ్ళ వల్ల వచ్చే షేర్స్. అన్నింటికన్నా లోయెస్ట్ ఉన్నది ఫస్ట్ ర్యాంక్. అంతే కదా. జనరలీ బ్రాకెట్ లో కూడా రాసిస్తున్నాం. జనరల్ గా ఆప్షన్స్. ఓకేనా? ఆప్షన్స్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకు చెప్పండి? ఆప్షన్స్ కాకుండా ఇంకో ఏదైనా అయ్యే ఛాన్స్ ఉందా? మాక్సిమం ఇంకా అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ మైనస్ ఫిగర్ వస్తే మిగతా దానికి దేనికైనా లెక్కెట్టేటప్పుడు 0 కదా. ఆప్షన్స్ వల్ల ఇంక్రిమెంటల్ 0 కన్నా తక్కువ వచ్చే ఛాన్స్ ఏదైనా ఉంటే, చాలా రాదు. మనం ఏదో హైపోథెటికల్ గా ఇల్లు ఇక్కడ లాస్ సేవ్ అవుతుంది, అలా అక్కడ వెళ్ళి సేవ్ అవుతుంది అని అనుకుంటే తప్ప జనరల్లీ ఆప్షన్స్ ఉంటాయి. ఏం రాదు. అందుకనే కదా ఏం రాదు కాబట్టి ఇంక్రిమెంటల్ ఎర్నింగ్ 0. ఇంకా వాళ్ళు రాలేదు, ఎక్సెస్ చేయలేదు కదా. రైట్ షేర్స్ ఎక్సెస్ చేశాక అప్పుడు పొటెన్షియల్ గా వాళ్ళు వస్తారు. రైట్ షేర్స్ వల్ల మనం ఇప్పుడు అందుకే నిన్న అంత డిస్క్రిప్షన్ ఎగ్జాంపుల్ చెప్పింది దేనికి? 2 విధాలుగా లెక్కెట్టిన ఒకటే అని. బోనస్ ఎలిమెంట్ ని మనం రైట్ షేర్స్ లో విడదీసేస్తున్నాం. బోనస్ ఎలిమెంట్ అంతా నిజంగా డబ్బులు ఇచ్చే బ్యాచ్ అంతా. డబ్బులు ఇచ్చే బ్యాచ్ వాళ్ళు డబ్బులు వస్తాయి అనేటట్టే కదా లెక్కెడుతున్నాం. సో వాళ్ళ వల్ల డైల్యూట్ అవ్వదు. ఈ బోనస్ ఎలిమెంట్ బ్యాచ్ వల్ల డైల్యూట్ అవుతుంది. అందుకని అది మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఈ రైట్ షేర్స్ నిజంగా డబ్బులు వస్తాయి, దానివల్ల డైల్యూట్ ఏం అవ్వదు. అదే కదా నిన్న మనం చూసాము. 400 మంది 20 రూపాయలు షేర్ 10 రూపాయలు ఇచ్చిన, 200 మంది 20 రూపాయలు ఇచ్చారని సమానంగా లెక్కెట్టినా ఒకటే కదా. సో ఈ 200 మంది వల్ల ఏం జరగదు. ఆ ఎక్స్ట్రాగా ఫ్రీగా వస్తున్న 200 బ్యాచ్ ఉన్నారో దాని వల్ల డైల్యూట్ అవుతుంది. అందుకే అదే ఇంపార్టెంట్. అందుకే కదా మనం రైట్ షేర్స్ ఎప్పుడు కనుక్కున్నా డైల్యూట్ డిపిఎస్ ఇలాగే కనుక్కుంటాం. ఓకేనా?
జనరల్లీ ఆప్షన్స్ అని రాసారా? సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి చెప్పండి? ర్యాంక్ వైజ్ గా ర్యాంక్ వైజ్ గా డైల్యూషన్ చెయ్యాలి. డైల్యూషన్ చెయ్యాలి. ఏదైనా ఒక పర్టిక్యులర్ బ్యాచ్ యాంటీ డైల్యూటివ్ అయితే డైల్యూషన్ ఆపేస్తాం. దానికని డైల్యూషన్ ఆపేస్తాం. ఇది రాసుకొని చాలు, ఈజీగా సాల్వ్ చేయొచ్చురా. ఆ బోనస్ ఎలిమెంట్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఇంకెన్ని ఉన్నాయి రాజా? 2 3 అన్నట్టు. ఫాస్ట్ చేస్తాను. ఇది ఓకేనా? నెక్స్ట్ చూడండి. 4th క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూడండి. కంపెనీ ఎస్ ఇదే సబ్సిడరీ కంపెనీ. అదే రా, సబ్సిడరీ కంపెనీ ఉంటే ఎలా లెక్కెట్టాలి? ఇందాక చేసినట్టు చూద్దాం ఒకసారి. కంపెనీ ఎస్ 10,000 షేర్స్ ఉన్నాయి, 1000 ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, ఆఫ్ విచ్ కంపెనీ పి ఓన్స్ 9,000 షేర్స్. ఓకే, కంపెనీ ఎస్ సబ్సిడరీ కంపెనీ కదా. పేరెంట్ కంపెనీకి సబ్సిడరీ కంపెనీ 10,000 షేర్స్ లో పేరెంట్ కంపెనీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 9,000 షేర్స్ ఉన్నాయి. 1000 ఆప్షన్స్ లో పేరెంట్ కంపెనీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 500 ఆప్షన్. ఇందాకైతే ఎక్స్ట్రాగా ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఉన్నాయని లెక్కెట్టాం మనం. ఇప్పుడు ప్రిఫరెన్స్ కూడా లేవు. ఆప్షన్స్ ఎక్సైజ్ ప్రైస్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. పనికి వస్తుంది ఎందుకు? బోనస్ ఎలిమెంట్ లెక్కెట్టడానికి. అదే ఎలా లెక్కెడతాం బోనస్ ఎలిమెంట్? 1000 ఆప్షన్స్ కదా, 1000 ఆప్షన్స్ ఇంటూ 40 రూపీస్ ఇస్తారు కదా, డివైడ్ బై మార్కెట్ లో ప్రైస్ 50 కదా, ఎంత? 800. 800 అయితే 200 బోనస్ ఎలిమెంట్ అయినా? 200 బోనస్ ఎలిమెంట్ అందరికీ కలిపి. మనకు అందులో సగమే ఉన్నాయంటే మన బోనస్ ఎలిమెంట్ ఎంత? 100ఏనా? ఇందాక 150కి 70 అయితే 30కి 15 అని లెక్కెట్టమ్మా. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. 1500 అయితే మనమే 100 ఉన్నాయి. ఓకే. తర్వాత కంపెనీ ఎస్ ప్రాఫిట్ ఎంత ఉంది? 30,000 ఉందంట ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంపెనీ పి. కంపెనీ పి షేర్స్ ఇచ్చాడు, కంపెనీ పి ప్రాఫిట్ ఇచ్చాడు. కంపెనీ పి కి డైల్యూటెడ్ ఈపీఎస్ కనుక్కో. కంపెనీ పి కావాలంటే ముందు మనం ఏం చేయాలి? కంపెనీ ఎస్ కనుక్కోండి, ఈజీగా అయిపోతుంది. మనం అదే కదా ఈజీగా చేస్తాం. కంపెనీ ఎస్ తాలూకు ఫస్ట్ డైల్యూటెడ్ ఎర్నింగ్స్ కనుక్కుందామా. కంపెనీ ఎస్ మొత్తం ఎర్నింగ్స్ ఎంత చెప్పండి? కంపెనీ ఎస్ ఎర్నింగ్స్ 30,000 ఏనా? ఇదిగో కంపెనీ ఎస్ తాలూగా 30,000 రాస్తున్నాను. డివైడెడ్ బై కంపెనీ ఎస్ ఆప్షన్స్ వల్ల ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటే ఇందాక యాడ్ బ్యాక్ చేసి వాళ్ళం. కంపెనీ ఎస్ ఆప్షన్స్ వల్ల కంపెనీ ఎస్ డైల్యూట్ ఎలా అవుతుంది చెప్తారా? 10,000 షేర్స్ మామూలుగా ఉన్నాయి, ప్లస్ ఆప్షన్స్ లో ఎంత బోనస్ ఎలిమెంట్ ఉందని లెక్కటం. 200 అనే బోనస్ ఎలిమెంట్. 200 ఎంత చెప్తారా? 30,000 డివైడ్ బై ఇది ఎంత చెప్పండి? ఎంత? 2.5. 10,200 ఏనా? 30,000 డివైడ్ బై 10,200. 2.94. 94 ఏనా? ఆగండి, మనం ఎలా లెక్కెట్టాము? మన డైల్యూటెడ్ ఎర్నింగ్స్ ఎంత? మన ఎర్నింగ్స్ ఎంత? మన కంపెనీ ప్రాఫిట్ ఎంత చెప్పండి మామూలుగా? మన కంపెనీ ప్రాఫిట్ ఎంత? 7,000 అయినా మన కంపెనీ ప్రాఫిట్. పేరెంట్ కంపెనీ ప్రాఫిట్ రా, ప్లస్ జాగ్రత్త 2.94 లో 10,000 బ్యాచ్ లో మన బ్యాచ్ ఎంత మంది? 9,000 కదా మన బ్యాచ్. 10,000 లో మన బ్యాచ్ 9,000 ఏనా? ప్లస్ 200 లో మన బ్యాచ్ ఎంత? 100 ఏనా? అంటే మొత్తం మన బ్యాచ్ 9,100 ఏనా? ఇంటూ 2.94 ఏనా? ఎంత చెప్తారా? 26,754 ఏనా? డివైడెడ్ బై మన షేర్స్ ఎంత మంది? మన కంపెనీ షేర్స్ ఎన్ని? మన కంపెనీ షేర్స్ 5,000 ఏనా? అవునా కదా? మన కంపెనీ షేర్స్ వేస్తాం. మనకేమైనా సంబంధం ఉందా వేరే వాళ్ళతో? మనం ఇన్వెస్ట్ చేసింది అంతా మనకేంట్రా సంబంధం? మన కంపెనీ షేర్స్ ఇంతే కదా. ఇదంతా చెప్తారా? 6 పాయింట్ అయిపోయింది ఆన్సర్. ఎంత చేశారు చూసారా? ఓకేనా కాదా చెప్పండి? ఈజీగా చేసామా లేదా మనం? చాలా ఈజీ. ఫస్ట్ సబ్సిడరీ, ఎప్పుడైనా పేరెంట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఉంటే కళ్ళు మూసుకొని ఫస్ట్ ఏది లెక్కెట్టాలి? సబ్సిడరీ కంపెనీ లెక్క పెడితేనే ఈజీగా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఎన్సీఏ ఇందాక ఎందుకు? ఎందుకంటే ఇదిగో ఇప్పుడు కూడా అదే చేసాం చూడు. 10,000 షేర్స్ లో మనం ఎంత లెక్కెట్టాను నేను డైరెక్ట్ గా.
తీసేయడం ఎందుకు, మన ఎంత మనం లెక్క కూడా సరిపోతుంది కదా, ఇంకా ఈజీగా అయిపోతుంది కదా. 10,000 లో మన 9,000, 200 లో మన 100, మొత్తం 9,100. మన బ్యాచ్ కి ఎంత 2.94, 9,100 2.94 మన డైల్యూటెడ్ ఎర్నింగ్స్ సబ్సిడరీ కంపెనీలో. మన కంపెనీవి ఏం మారవు, అందుకే ఇలాగే ఉంటాయి. మర్చిపోకండిరా, మన కంపెనీ షేర్స్ వేసేటప్పుడు ఏం పెంట చేయకండి, ఏం కదిలించకూడదు అసలు. మనం ఇన్వెస్ట్మెంట్ తో మనకేంటి సంబంధం, మన కంపెనీలో వేరే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారనేది మనకు సంబంధం. అంతేనా కాదా చెప్పండి. కానీ సబ్సిడీ ఎలా ఆలోచిస్తుంది, నా కంపెనీలో ఎవరు ఇన్వెస్ట్ చేశారని ఆలోచించేటప్పుడు అది భయపడుతుంది. సో అది అందరి గురించి ఆలోచిస్తుంది. సబ్సిడరీ కంపెనీలో వేరే వాళ్ళు వారెంట్స్ కొన్నారు, అప్పుడు అది భయపడుతుంది ఆ 200 బోనస్ ఎలిమెంట్ గురించి. కానీ మన కంపెనీలో కాదు కదా వారెంట్స్ కొన్నది, మనం వెళ్ళి తిరిగి కొన్నాం. మనం 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 మాత్రం మనం వేసుకుంటాం. అర్థమైందా లేదా చెప్పండి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? క్లియర్. నెక్స్ట్ ఇదేంటో చూడండి, లాస్ట్ 5th క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉందా పైన, ఇది ఒకసారి చూడండి. 5th క్వశ్చన్ ఏంటో చూద్దామా. కంపెనీ పి హ్యాస్ బోత్ ఆర్డినరీ షేర్స్ అండ్ ఈక్విటీ క్లాసిఫైడ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంట. ఈక్విటీ క్లాసిఫైడ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంట, అంటే ఈక్విటీ కింద క్లాసిఫై చేస్తాం చూడండి అవి. ద రికన్సిలేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు. ఆర్డినరీ షేర్స్ ఎన్ని 30 lakhs, ట్రెజరీ షేర్స్ అంట ఎన్ని ఉన్నాయి 5 lakhs ఉన్నాయంట, తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని ఉన్నాయి 5 lakhs. ఓకే చూద్దాం, ఆగండి ఒక్క నిమిషం. తర్వాత ఇంకేమన్నా చెప్పాడేమో చూద్దాం. ఇంకా బోనస్ ఇష్యూ అంత 5% అంట, నో కరస్పాండింగ్ చేంజెస్ ఇన్ రిసోర్సెస్. బోనస్ ఇష్యూ 5% అయితే 30 lakhs కి 5% అంటే బోనస్ ఇష్యూ ఎంత, ఎన్ని షేర్స్ వస్తాయి చెప్తారా? 1,50,000 నేనా? అలాగే 5 lakhs కి 5% అంటే ఎంత, 25,000 నేనా? అంతేనా కదా చెప్పండి. ప్రిఫరెన్స్ షేర్స్ కి ఇవ్వట్లేదు, బోనస్ ఇష్యూ మిగతా వాళ్ళకి ఇస్తున్నాం. అదే ఈక్విటీ షేర్ హోల్డర్స్ బోనస్ ఇస్తున్నాం, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఎందుకు ఇస్తాం బోనస్? తర్వాత రీపర్చేజ్ ఆఫ్ షేర్స్ ఫర్ క్యాష్, కొన్ని షేర్స్ ఏవో రీపర్చేజ్ చేస్తామంట 2 lakh షేర్స్. ఓకేనా, రీపర్చేజ్ ఆఫ్ షేర్స్ ఫర్ క్యాష్ అంటే ఒకసారి ఆగండి. ట్రెజరీ షేర్స్ అంటేనే నాకు తెలిసి కంపెనీ దగ్గర ఉంచుకున్న షేర్స్ ఇవి, కంపెనీ దగ్గర ఉంచుకున్న ఈ షేర్స్. అదే క్యాన్సిల్ చేస్తాం మామూలుగా బైబ్యాక్ చేశాక షేర్స్ అన్ని ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయకుండా ఉంచుకున్న షేర్స్ అది కంపెనీ దగ్గర ఉన్నాయి షేర్స్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా, ఈ 5 lakh షేర్స్ కంపెనీ దగ్గర ఉన్న షేర్స్. సేమ్ అలాగే అందులో రీపర్చేజ్ ఆఫ్ షేర్స్ ఇంకా కొన్ని రీపర్చేస్ చేసాం, ఇంకా కొన్ని రీపర్చేస్ చేస్తే మన దగ్గర ఉన్న షేర్స్ పెరుగుతాయి లేదా చెప్పండి. అవునా కదా, మొత్తం మన దగ్గర ఉన్న షేర్స్ ఎన్ని 7 lakh. ఓకేనా కదా చెప్పండి. అదే ఆర్డినరీ షేర్స్ 30 lakh, 1,50,000 ప్లస్ కొత్తగా కొన్ని షేర్స్ ఇష్యూ చేసామంట 4 lakhs, మొత్తం కలిపి అవంతా 30 lakh, 35 lakh, 50,000. ప్రిఫరెన్స్ షేర్స్ అలాగే 5 lakhs ఉన్నాయి. ఇది రికన్సిలేషన్ ఆడిచ్చాడు. తర్వాత కంపెనీ పి నెట్ ప్రాఫిట్ ఎంత ఉందంట, 46 lakhs ఉందంట. ఆన్ 15th February రోజు నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత ఇచ్చామంట, 1.2 రూపీస్ డిక్లేర్ చేసామంట. ఎన్ని షేర్స్ ఉన్నాయి, 5 lakh షేర్స్ కి మనిషికి 1.2 ఇచ్చామంట. ఓకేనా, 1.2 ఇంటూ 5 lakhs ఎంత, 6 lakhs ఏనా, 6 lakhs ఇచ్చాం. ఓకే, ప్రిఫరెన్స్ షేర్స్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ అడిషనల్ డివిడెండ్ లో వాళ్ళకి సంబంధమే లేదంట. మంచిది. డివిడెండ్స్ ఆన్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్సెస్ ఆర్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్ అంట. అది చెప్తున్నాడు, అంటే ట్యాక్స్ సేవ్ అవుతుంది దీనివల్ల, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా, ట్యాక్స్ సేవ్ అవుతుంది అని చెప్తున్నాడు, మనకెందుకు. అప్లికేబుల్ ఇన్కమ్ ట్యాక్స్ 30%, అంటే 6 lakhs లో 30% సేవ్ అయిపోతుంది. అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది అట్టుగా, 4,20,000 ఖర్చు అవుతుంది, అంతే కదా. 70% కదా ఖర్చు, అవునా కదా. ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చాడు. బేసిక్ ఈపీఎస్ అంతా యూజ్ ద నెంబర్ ఆఫ్ మంత్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మంత్స్ రాదర్ దన్ నెంబర్ ఆఫ్ డేస్ వాడొద్దు అని చెప్తాడు ఆడే. ఓకే, ఫస్ట్ నెట్ ప్రాఫిట్ ఎంత చెప్పండి, 46 lakhs ఉంది, అవునా కదా చెప్పండి. అంతేనా. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం అడిగాడు, ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, బేసిక్ ఈపీఎస్. 46 lakhs లో ఫస్ట్ డివిడెండ్ ఇచ్చేస్తామా లేదా చెప్పండి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి, అవునా కదా. ఆ డివిడెండ్ మైనస్ చేయకపోయింటాడు, ఎందుకు చేయకపోయింటాడు, ఎందుకంటే అది ఈక్విటీ కింద క్లాసిఫై చేశాడు కాబట్టి. కానీ ట్యాక్స్ ఏమవుతుందని చెప్పాడు, మనకి ఎందుకు. 4 lakh 420 చేయండి, 420 మనకి దానివల్ల అయ్యే ఖర్చు లిటరల్ గా. ఓకేనా, 46 లో 420 తీసేయండి ఎంత, 41,80,000 అయినా కాదా చెప్పండి. న్యూమరేటర్ ఓకేనా కాదా చెప్పండి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా. డివైడ్ బై ఏం చేయాలి, ప్రిఫరెన్స్ డివిడెండ్ తీయాలి కదా మరి. ఆడిచ్చాడు, ప్రిఫరెన్స్ డివిడెండ్ తీవేంటి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత ఉన్నది అనేది కదా ఇంపార్టెంట్. నీకు చెప్పాను, ప్రిఫరెన్స్ షేర్స్ ఈక్విటీ కింద క్లాసిఫై చేయబడ్డాయి, డిబెంచర్స్ ఈక్విటీ కింద క్లాసిఫై చేయబడ్డాయి, అలాంటి ఈక్విటీలు పెట్టించుకోకూడదని చెప్పాను. వాడు చెప్తేనే తీసుకోవాలని చెప్పలేదు, అడిగేస్తాను. నోట్స్ ఓపెన్ చేయండి, అందులో నేను క్లియర్ చెప్పాను. ఆర్డినరీ షేర్స్ అంటే నిజంగా షేర్సే ఆర్డినరీ షేర్స్. నేను ఎందుకు అది ఆడు చెప్తే ఈక్విటీ కింద తీసుకోమన్నాను, ఆడు చెప్తే ఈక్విటీ కింద తీసుకుంటే ప్రాఫిట్స్ లో మైనస్ చేయలేదని అర్థం, అప్పుడు మీరు మైనస్ చేయండి అని చెప్పడానికి చెప్పాను నేను. ఆడు 46 lakhs ఇచ్చాడా,
ఆ 46 lakhs ఆడు ఓన్లీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్నాడంటే ఆడు ఏం చేస్తుంటాడు, ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ఒకటే తీసుంటాడు. ఆ ఇంట్రెస్ట్ ఎలిమెంట్ లైబిలిటీ పోర్షన్ ఎంత, ఈక్విటీ పోర్షన్ ఎంత, దానికి పనికి వస్తుంది. అంతేగాని డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేయడానికి వీళ్ళందరూ బ్యాచ్ తీసుకురాకూడదు మీరు. వాళ్ళందరూ నిజంగా షేర్స్ కాదు, మీరు లోన్ ఈక్విటీ కింద క్లాసిఫై చేశారు. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ స్టాండర్డ్ చెప్పిందని మీరు చేశారు. వాళ్ళందరూ నిజంగా షేర్సా? కాదు. ఓకేనా కాదా చెప్పండి. ఎంత వచ్చింది? 41,80,000. ఇప్పుడు అసలైన మ్యాటర్ ఏంటి, షేర్స్ లెక్క పెట్టాలి. అవునా? ఇదిగో స్టార్టింగ్ నుంచి ఎన్ని షేర్స్ ఉన్నాయి చెప్పండి. 30 lakhs లో ట్రెజరీలోనే ఎన్ని పడున్నాయి? 5 lakhs పడున్నాయి. అంటే నిజంగా ఉన్న షేర్స్ ఎన్ని? 25 lakhs అయినా. 25 lakhs కి వెయిట్ ఎంత ఇస్తాం? అవి 12 months ఉన్నాయి. ఎలా లెక్కెడతాం? 25 lakhs ఇంటూ 12/12 అని లెక్కెడతామా? ఆడేం చేశాడు? అలా లెక్కట్లేదు. ఆడేం చేశాడు? చిన్నపిల్లల క్వశ్చన్ లా చేశాడు. ఆడేం చేశాడు? 1st April నుంచి 15th April అయినా పార్ట్ ఆఫ్ డేస్ ని పట్టించుకోవద్దని చెప్పాడా లేదా చెప్పండి. అది కూడా ఏప్రిల్ లోనే అనుకోండి. 31,50,000 లో 5,25,000 తీసేయండి. 26 lakhs. అలాగే ఎలాగ వస్తుందమ్మా లక్ష్మి? 31,50,000 లో 5,25,000 తీసిమంటే ఎంత వస్తుంది? 26,25,000 అయినా. ఆ 26,25,000 అదే ఫస్ట్ లో లెక్కెట్టిన పద్ధతి. ఏప్రిల్ నుంచి మే వరకు ఉన్నాయా? అంటే 1 month ఉన్నాయా లేదా చెప్పండి. సో 26,25,000 ఇంటూ 1/12 వేస్తామా? మధ్యలో ఏం జరిగింది? మళ్ళీ రీపర్చేస్ జరిగిందా? 2 lakhs అంటే తగ్గించాలా? 2 lakhs మే నుంచి ఎప్పటి వరకు లెక్కెడతాం? నవంబర్ వరకు లెక్కెడతామా? మేలో 2 lakhs రీపర్చేస్ అయిపోతే 26-25 కాస్త ఏమవుద్ది? 24-25 అయిపోద్దా? 24-25 ఎప్పటి వరకు కంటిన్యూ అయింది? మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 6 months ఇంటూ 6/12 అయినా. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ 1st November కొత్త షేర్స్ వచ్చాయి 4 lakhs. అంటే 26-25 కాస్త ఏమవుద్ది? అది 24-25 కాస్త 28-25 అవుద్దా? అంతేనా కాదారా? 28-25 నవంబర్ నుంచి మార్చ్ వరకు ఎన్ని మంత్స్? 4 months అయినా. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 months అయినా. ఇంటూ 5/12 టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చే డివైడ్ బై. దిక్కుమల్ క్వశ్చన్, నార్మల్ క్వశ్చన్. ఒక నార్మల్ క్వశ్చనే అది. ఆడు అడిగింది ఏంటి ఎక్స్ట్రాగా? ఇక్కడ పాయింట్ ఏంటి? ఇదిగో ట్రెజరీ షేర్స్ అని ఉన్నాయి. ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా కొత్త పాయింట్ కాదు, నిన్న చేసాం. ట్రెజరీ షేర్స్ ఒక్కటే కొత్త పాయింట్ ఇక్కడ. అంతే, ఆ పదం గురించి కొత్త క్వశ్చన్ రాసుకోండి. ట్రెజరీ షేర్స్ అంటే ఏంటి? కంపెనీ దగ్గరే ఉంచుకున్న షేర్స్. కంపెనీ దగ్గరే ఉంచుకున్న షేర్స్, బయటకి ఇవ్వకుండా కంపెనీ దగ్గరే ఉంచుకున్న షేర్స్. చూపించా, రికన్సిలేషన్ లో చూపిస్తా. మన నిజంగా పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత? ఇది మైనస్ ఇదే. 5 lakhs పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ కాదు, మన దగ్గరే ఉన్న షేర్స్. రికన్సిలేషన్ లో చూపిస్తాం 30 lakhs సో అండ్ సో మైనస్ 5 lakhs అని చూస్తాం. ఓకేనా కదా చెప్పండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పైన ఒకటి వదిలేసి వచ్చాం కదా, 6th one. 6th question. Tab Limited is in the process of preparation of consolidated financial statements for the group for the year ended 31st March 2003, and extract of the same is as follows. Profit for the year ఇచ్చాడు, అదర్ కాంప్రహెన్సివ్ ఇచ్చాడు. టోటల్ ఇన్కమ్ ఎంత అంట? 44,000. 39 + 5 44. NCA బ్యాచ్ ఇచ్చాడు 3,000 + 0 3,000 అండి. టోటల్ ఇచ్చాడు 44 + 3 47. లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఆఫ్ ద కంపెనీలో 20 lakh ఈక్విటీ 20 crore ఈక్విటీ షేర్స్ ఉన్నాయంట. అండ్ ద కంపెనీ హాజ్ ఇష్యూడ్ కొత్తగా 5 crore ఈక్విటీ షేర్స్ ఇచ్చామంట 1st July. మంచిది. తర్వాత 8 crore ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయంట. దీస్ షేర్స్ వేర్ ఇన్ ఇష్యూ ఫర్ ద హోల్ ఆఫ్ ద ఇయర్ ఎండెడ్ 31st March వరకు ఉన్నాయంట. డివిడెండ్ ఆన్ దిస్ షేర్స్ ఇస్ డిస్క్రిషనరీ, అంటే ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం ఉందా? లేదు. ఇంకేం చెప్పాడు? 18 crore కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉన్నాయంట. అండ్ రీపేబుల్ ఆన్ 31st March 2005 అంట. ఇంట్రెస్ట్ ఈస్ పేబుల్ యాన్యువల్లీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు రీపేమెంట్ ఎట్ పార్. కావాలంటే కన్వర్టబుల్ డిబెంచర్స్ కాస్త 10 crore షేర్స్ గా కన్వర్ట్ అవ్వచ్చంట. 18 crore డిబెంచర్స్ 10 crore షేర్స్ అయ్యే ఛాన్స్ వాళ్ళకు ఉందంట. ప్రివైలింగ్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? 4 year కన్వర్టబుల్ డిబెంచర్స్ కన్వర్షన్ రేట్ లేకపోతే 8% అంట. యూజింగ్ అన్ యాన్యువల్ డిస్కౌంట్ రేట్ 8%. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఇవన్నీ ఎందుకు ఇచ్చింటారు చెప్పండి, మీకు గుర్తుందా? ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ చేయడానికి ఒకవేళ ఇందులో లైబిలిటీ పోర్షన్ ఎంత, ఈక్విటీ పోర్షన్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఇదంతా చేయొచ్చు. ఇన్ ద ఇయర్ 31st March డిక్లేర్డ్ ఆర్డినరీ డివిడెండ్ 0.1 paisa per షేర్ ఇచ్చామంట. ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కి 0.05 paisa per షేర్ ఇచ్చామంట. ఫస్ట్ ఏం అడిగాడు? ఫైనాన్స్ కాస్ట్ అడిగాడు. అంటే అన్ని 109కి వెళ్తున్నాడు. 109కి వెళ్తే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇదిగో ఆగండి, మొత్తం ఎన్ని డిబెంచర్స్ ఉన్నాయి చెప్పండి?
18 crore డిబెంచర్స్ కి 6% ఇస్తామంటే ఎంత ఇస్తామని చెప్తారా? 18 crore ఇంటూ 18 crore. ఆగండి, 18 crores ఒక్కొక్కటి ఎంత ఫేస్ వాల్యూ? ఫేస్ వాల్యూ ఎంత చెప్పాడా? ఫేస్ వాల్యూ 10 రూపీసా 1 రూపీ? ఏం చెప్పలేదు. 18 crore రూపీసా అని చెప్పాడు, అది కూడా చెప్పలేదు. 1 రూపీ అనుకోవచ్చు, 10 రూపీస్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు కదా. ఈడేమనుకున్నాడు? 1000 అంటే 180,000,000,000 వేసాడు. అంటే ఇది 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 సారీ ఇది ఇది అంటే 18 crores అంటే 1 రూపీ అని అనుకున్నాడు ఇది. ఓకేనా? 18 crores కదా, 18 crore రూపీస్ అనుకున్నాడు వాడు. 18 crore రూపీస్ కి ఎంత ఇస్తాం? 6% అయినా అంటే ఎంత చెప్తారు? 18 crores ఇంటూ 6%. 1 crore 8 lakhs అయినా. ఈ 1 crore 8 lakhs ఎన్ని ఇయర్స్ పాటు ఇస్తాం? ఎన్ని ఇయర్స్? ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఆగండి, 2005 వరకు, 2 వరకు ఒకటి, 3 వరకు ఒకటి, 4 వరకు ఒకటి, 5 ఇయర్ 4 ఇయర్స్. 4 ఇయర్స్ కాడే ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ లెక్కేసి ఇచ్చాడు, యాన్యుటీ ఫ్యాక్టర్ 3.31 అని. మనం ఏం చేయాలి? ఇంటూ 3.31 చేస్తామా? 8% వాడి ప్రెసెంట్ వాల్యూ లెక్కెడతామా లేదా చెప్పండి? ఇంటూ 3.31 చేస్తామా లేదా? ఎంత చెప్తారా? 3 crore 54 lakh, 3 crore 57 lakh 48,000 అయినా. అంతేనా? ఇది వాడు కూడా అదే రాశాడు. ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ ని కూడా ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలి కదా. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత రీపేమెంట్ జరిగేటప్పుడు అట్ పార్ అని చెప్పాడు, అంటే 18 crores 18 crores ఇంటూ 0.74 అయినా. అది ఇచ్చాడు రా ప్రెసెంట్ వాల్యూ అమౌంట్ కూడా. 0.74 లెక్కెట్టండి, 18 crores ఇంటూ 0.74, 13 crore 32 lakhs అయినా. అవునా? అంతేనా కాదా? మొత్తం కలిపితే ఎంత? మొత్తం కలపండి ఎంత? 168,948 అంటే 16 crore 89,48,000 అయినా. షెడ్యూల్ గుర్తుందా? ఎలా వేస్తామో? దీని మీద ఇంట్రెస్ట్ ఎంత వేస్తాం? 8% అయినా. దాని మీద 8% ఎంత? దీని మీద 8% ఎంత లెక్కటండి? 8% ఎంత? 16 crore 89 lakh మీద 2 crore ఎలా వస్తుందమ్మా చిన్నారి? ఇక్కడ గుద్దితే మూతుపలు రాలిపోవాలి. ఇంటూ 8%, 1 crore 35 lakh 15,840 అయినా. అవునా కదా? ఇదిగో ఇంట్రెస్ట్ ఎలిమెంట్ మైనస్ ఇంట్రెస్ట్ పెయిడ్, ఒరిజినల్ ఇంట్రెస్ట్ పెయిడ్ 10,800 కదా. అదే 1 crore 8 lakhs అని లెక్కెట్టాం కదా. అవునా కదా? చెప్పండి. షెడ్యూల్ వేస్తామా లేదా చెప్పండి రా. చెప్పండి రా. ఈ రాజయ్య గడు ఏట్రా రెస్పాండ్ అవడు? చెప్పురా, రెస్పాండ్ అవరా. ఇది ఓకేనా కదా చెప్పండి. ఇది ప్లస్ ఇది మైనస్ ఇంట్రెస్ట్ పెయిడ్, క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుందా? అలా 2 years కి మనం షెడ్యూల్ వేసుకోగలమా లేదా చెప్పండి? కావాలంటే క్లోజింగ్ వరకు వేసుకోగలం షెడ్యూల్ మనం. ఎందుకు 2 years కి వేసాం? ఎందుకంటే అది అడిగాడు ఆ ఇయర్స్ కే కాబట్టి, 31st March 2003 వరకు అడిగాడు కాబట్టి. అందుకే నేను అక్కడ వరకు షెడ్యూల్ వేసాను. ఓపెనింగ్ ప్లస్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ మైనస్ ఇంట్రెస్ట్ పెయిడ్ క్లోజింగ్. ఎన్నిసార్లు వేసాం ఈ షెడ్యూల్? ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం. ఓకేనా? ఇప్పుడు ఆయన ఏం అడిగాడు? మనకేంటి ఇంట్రెస్ట్ ఫైనాన్స్ కాస్ట్ అంతా లెక్కెట్సాం మనం. తర్వాత మనకి ప్రాఫిట్ ఎంత చెప్పాడా ఫర్ ది ఇయర్? ప్రాఫిట్ ఎంత చెప్పాడు ఆ ఇయర్ కి? ఎక్కడో చెప్పే ఉంటాడు కదా. ఇదే కదా. 31st March 2003కి ప్రాఫిట్ ఎంతని చెప్పాడు? 39. ఓసీఐ పట్టించుకోకూడదని చెప్పాను నేను ఈపీఎస్ లెక్కెట్టడానికి. స్టార్టింగ్ లో చెప్పాను ఓసీఐ పట్టించుకోవద్దు. 39,000 అయినా మన బ్యాచ్ ది. అవునా కదా చెప్పండి. ఒకసారి చూడండి. 39,000 లో ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఇచ్చే డివిడెండ్ మైనస్ చేయాలా లేదా చెప్పండి. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఎంత డివిడెండ్ ఇచ్చాడు చెప్పాడు, 0.05 పైసా అని. ఇంటూ ఎంతమంది ఉన్నారు వాళ్ళ బ్యాచ్? 8 crores అయినా. 8 crores ఇంటూ 0.05, ఇదిగో 40 lakhs మైనస్ చేశాం. మైనస్ చేస్తే ఎంత మిగిలింది? 3 crores 50 lakhs మిగిలింది. ఓకేనా కాదా చెప్పండి ఇక్కడ వరకు. తర్వాత మరి ఇది లెక్క 3 crore 50 lakhs న్యూమరేటర్ వచ్చింది, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆడే మైనస్ చేసాం. ఆడన్ని కరెక్ట్ గానే చేశాడని అనుకుంటున్నాం రా. ఫైనాన్స్ కాస్ట్ చేశాకే కరెక్ట్ గానే తీసాడని అనుకుంటున్నాం రా. ఇప్పుడు 3 crore 50 lakhs డివైడ్ బై మనం డినోమినేటర్ అయ్యాలా ఎన్ని షేర్స్ ఉన్నాయో. అవునా కదా చెప్పండి. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ లెక్కెట్టాలి. ఎందుకు? మధ్యలో ఏవో షేర్స్ ఇచ్చాం కదా. ఇదిగో 5 crore షేర్స్ ఫస్ట్ జూలైకి వెళ్ళాయా లేదా చెప్పండి. ఫస్ట్ నుంచి 20 crore షేర్స్ ఉన్నాయి. 5 crore షేర్స్ మధ్యలో వచ్చాయి. ఎన్ని మంత్స్ వచ్చాయి? జూలైలో వచ్చిందంటే 9/12 5 crore ఇంటూ 9/12 అంటే ఎంత? 3.75 అయినా. మొత్తం కలిపి ఎన్ని షేర్స్? 23 crore 75 lakhs అయినా. 20 crores ప్లస్ 3 crore 75 lakhs రా. ఇది డివైడ్ బై ఇది చేస్తే మనకు బేసిక్ ఈపీఎస్ వచ్చేస్తారా అదే చెప్పండి. బేసిక్ ఈపీఎస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏం చేయాలి? డైల్యూటెడ్ ఈపీఎస్ లెక్కెట్టాలి. ఆగండి, జాగ్రత్త చూడండి. ఆ ప్రాఫిట్ సేమ్ లెక్కెట్టిన ప్రాఫిట్, ఇందాక ఏదైతే ప్రాఫిట్ లెక్కెట్టామో 35,000 ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో జాగ్రత్తగా చూడండి.
డైల్యూట్ డిపిఎస్ కి మనం ఏది యాడ్ బ్యాక్ చేస్తాం చెప్పండి? ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ బ్యాక్ చేసేయాలో లేదో చెప్పండి? డైల్యూట్ డిపిఎస్ అంటేనే ఏంటి? ఎవరెవరైతే కన్వర్ట్ అవ్వడానికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయో అని ఆలోచిస్తున్నాం. అలవాట్లో పొరపాటుగా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ డివిడెండ్ కూడా యాడ్ బ్యాక్ చేసేయకండి, ఎందుకంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కన్వర్షన్ ఆప్షన్ లేదు. అక్కడ చూడండి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ గురించి ఇర్రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కన్వర్షన్ ఆప్షన్ ఉన్నాయా? కన్వర్షన్ ఆప్షన్ ఉన్నది ఎవరికి? డిబెంచర్స్ కి. వాళ్ళ గురించే కదా భయపడతాం. సో వాళ్ళ ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేయాలో లేదా చెప్పండి? 35,000 కి వాళ్ళ ఇంట్రెస్ట్ అంత ఇందాక లెక్కెట్టమ్మా, 13,733. దానివల్ల ట్యాక్స్ 25% సేవ్ అవుతుంది కాబట్టి నెట్ అమౌంట్ అంత ఇంతేనా? అంతేనా కదా చెప్పండి? సో అది యాడ్ బ్యాక్ చేశాక ఇదే కదా కొత్త ఎర్నింగ్స్. అవునా కాదా చెప్పండి? షేర్స్ కూడా లెక్కెట్టాలా? షేర్స్ ఎంత ఇందాక లెక్కెడితే 23.75 అని తెలిసింది. ఎక్స్ట్రాగా వాళ్ళ బ్యాచ్ వస్తారా? వాళ్ళ బ్యాచ్ ఎంతమంది వస్తారు? వాళ్ళ బ్యాచ్ ఇదిగో 10 కోట్ల మంది వస్తారని చెప్పాడు కదా. షేర్స్ 18 క్రోర్ డిబెంచర్స్ కాస్త 10 క్రోర్ షేర్స్ అవుద్దని చెప్పాడా లేదా చెప్పండి? అవునా కాదా? ఇంకెందుకు మరి లెక్కెడుతున్నారు? 23.75 కి 10 క్రోర్ డిబెంచర్స్ యాడ్ చేయండి, మొత్తం 33.75 మొత్తం బ్యాచ్. ఓకేనా కాదా చెప్పండి? 33 crore 75 lakhs మొత్తం డిబెంచర్స్, మొత్తం ఈక్విటీ షేర్స్, పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ బ్యాచ్. ఎర్నింగ్స్ ఇప్పుడే కనుక్కున్నాం, డివైడ్ బ్యాచ్ చేస్తే డైల్యూట్ డిపిఎస్ వస్తుంది. ఓకేనా కాదా చెప్పండి? ఎవరికైనా ఏమైనా డౌట్? ఏమీ చేయలేదు, మొత్తం 5 days 109 కొంచెం కలిసిందంతే. ఓకేనా కాదా? మరి ఫైనాన్స్ కాస్ట్ ఎందుకు వేసామంటే ఆడు అడిగాడు కూడా కాబట్టి వేసాము. ఆడు అడగపోయినా కూడా వాడు ఏం చేస్తుంటాడో మనకు తెలుసు. 8% ఇచ్చాడంటేనే మనకు అర్థమైపోయింది. 6-8 ఇచ్చాడంటే ఇందులో లయబిలిటీ పోర్షన్ ఎంత, ఈక్విటీ పోర్షన్ ఎంత అని చేసి ఇంట్రెస్ట్, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ వేసి ఉంటాడు అని, అదే ఇంట్రెస్ట్ వేసి ఉంటాడు అని అనుకొని మనం అదంతా చేస్తాం. ఆడు అడగడం కూడా ఫైనాన్స్ కాస్ట్ ఎంత అని అడిగి తర్వాత డైల్యూట్ డిపిఎస్ అడిగాడు కాబట్టి ఇంకా ఈజీ. అడగపోయింది ఇంకా ఎలాగపోయిందేమో. ఎలాగాలి అయినా 6-8 అని 2% ఎందుకు ఇస్తాడు మరి ఊరికే? ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎందుకు ఇస్తాడు అలా చేయడానికి? ఓకేనా కాదా చెప్పండి? ఇక్కడతో మీ ఈపీఎస్ క్లోజ్, సమాప్తి. ఓకే. ఆ చెప్పలేం, 5 మార్క్స్ మినిమం అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.